హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఎంత క్విక్గా చేసుకునే ఇంకొక స్వీట్ ఐటమ్ని చూపించబోతున్నానండి. చాలామందికి ఈ స్వీట్ ఫేవరెట్ కూడా. అదేనండి జిలేబీ. ఇంట్లోనే చాలా సులువుగా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాను. మీరు కూడా ఇది ఫాలో అయితే ఇలాంటి హాట్ జిలేబీని సర్వ్ చేయండి. ఇంటిల్లి పాది మిమ్మల్ని పొగడకుండా ఉండరంటే నమ్మండి. ఇంకా టేస్ట్ సంగతికి వస్తే బయట దొరికే జిలేబీ కంటే మనం చేసే జిలేబీ 100 రెట్లు టేస్ట్గా ఉంటుందంటే నమ్మండి. ముందుగా ఇలాంటి ఒక బౌల్ తీసుకొని నేను చెప్తున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఒక కప్పు ఇక్కడ నేను మైదా తీసుకున్నాను. తరువాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కలర్ కోసం నేను చిటికెడు పసుపును యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. జస్ట్ 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాంటి ఒక స్పాచులాతో మీరు నెమ్మదిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు స్పాచులాతో కలపడం కష్టమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చేత్తో కూడా కలుపుకోవచ్చండి. కానీ వాటర్ని మాత్రం ఒకేసారి యాడ్ చేయకండి, ఎందుకంటే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటేనే జిలేబీలు వేయడానికి చాలా సులువుగా ఉంటుందండి. చూసారా, ఇక్కడ నేను చేత్తో లమ్స్ లేకుండా కలుపుతున్నాను. ఇలా పూర్తిగా పిండి మొత్తాన్ని కలిపిన తరువాత చివరిగా స్పాచులాతో నేను లమ్స్ అన్నిటినీ ఇలా ఈవెన్గా పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకుంటున్నాను. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇదే విధంగా పిండిని తయారు చేసుకోండి. తరువాత పాకం కోసం ఒక బౌల్ని యాడ్ చేసి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు మైదా తీసుకున్నాము కాబట్టి 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/4 కప్ యాడ్ చేసుకోండి. తర్వాత ఫుడ్ కలర్ని చిటికెడు యాడ్ చేయండి. మనం తీసుకున్న షుగర్ పూర్తిగా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మంచి టేస్ట్ వస్తుందని నేను యాడ్ చేశాను. తరువాత మీరు యాలుక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాకం కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే గట్టి పాకం మనకు అవసరం లేదండి జిలేబీకి. లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత మనం జిలేబీలు వేయడానికి ఇలాంటి ఒక పాల కవర్ని కట్ చేసుకొని ఒకవైపు పూర్తిగా కట్ చేసి ఇంకొక వైపు మీకు ఏ సైజులో జిలేబీలు వేయాలో ఆ సైజులో హోల్ చేసుకొని చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీతో బటర్ పేపర్ కానీ కవర్ కానీ అవైలబుల్గా ఉంటే మీరు అది యూస్ చేసుకోండి. ఇక్కడ నాతో అవైలబుల్ లేదు కాబట్టి నేను పాల కవర్ని యూస్ చేస్తున్నాను. తర్వాత మనకు ఆయిల్ వేడైన వెంటనే ఇలా మనం కలుపుకున్న పిండిని ఇలా కవర్లో వేసుకోండి. ఇలాంటి గుంతగెరటతో వేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. మొదటిసారి ట్రై చేసేవాళ్ళు కవర్ని పూర్తిగా నింపుకోకండి, ఎందుకంటే జిలేబీలు చక్కగా షేప్ రావాలంటే సగం కవర్ని లేదా 3/4 కవర్ని మాత్రం నింపుకుంటే సరిపోతుంది. పిండిని కవర్లో పూర్తిగా నింపుకున్న తరువాత ఇలా జిలేబీలు వేయడానికి మనం కరెక్ట్ షేప్లో వేయడానికి ఇలా అవుతుందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. చూసారా, నాకు చక్కగా జిలేబీల షేప్ మనకు వస్తున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఆయిల్లో సేమ్ ఇదే విధంగా జిలేబీలను రౌండ్గా, ఒకవేళ మీకు సన్నగా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చండి. నేను మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత పెద్దగా కాకుండా మీడియం షేప్లో వేస్తున్నాను. చూసారా, మన జిలేబీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా ఒక 5 to 10 మినిట్స్ జిలేబీలు నూనెలో వేసిన వెంటనే ఒకవైపు టర్న్ చేసుకొని 2 వైపులా మనం
లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, జిలేబీలు పూర్తిగా వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే మనం వేసుకున్న వెంటనే నురగగా వచ్చింది. జిలేబీలు వేగిన వెంటనే ఆ నురగ పూర్తిగా ఆగిపోతుంది. ఆ స్టేజ్లో వేడిగా ఉన్న జిలేబీలను మనం పాకంలో వేసి పక్కన ప్లేట్లో కానీ లేదా సర్వింగ్ బౌల్లో కానీ వెంటనే తీసేసుకోవాలండి. అప్పుడే జిలేబీలు మంచి క్రిస్పీగా జ్యూసీగా కుదురుతాయి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మీరు జిలేబీలుగా ఒత్తుకోండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి, మంచి కలర్లో కూడా వచ్చాయి. చివరిగా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి జిలేబీ రెడీ. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అన్నప్రసాద ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.